ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది మంచిది కాదు, నువ్వు మంచిది కాదని చెప్పాను. మరి నాకు ఏమి తోటి పెట్టాను ఇప్పుడు ఆగు అమ్మా అన్న. నేను ఇంత ఎంతో మందిని నిలబెట్టి మాట్లాడుతాను. అది మంచిది కాదు, నువ్వు మంచిది కూర్చొని అన్న రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ గా ఇక్కడ అక్కడ చేరుకున్న ట్రాన్స్జెండర్లతో స్థానికులు కూడా వాగ్వాదానికి దిగారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక్కసారిగా అడ్డు తగిలారు. దీంతో వాళ్ళకు చేతులతో మొక్కే ప్రయత్నం చేస్తున్నారు ట్రాన్స్జెండర్లు. మీరు ఇలా మాట్లాడడం సరికాదు, అఘోరితో మేము మాట్లాడుతున్నాం, అఘోరితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ ఇబ్బందికర వాతావరణం లేకుండా తనతో చర్చించే ప్రయత్నం చేస్తున్నాం, తనతో మేము మాట్లాడుతున్నప్పుడు రిమెంబర్ ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 నుంచి 10 మంది దాకా వెళ్లారు. వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ తనతో ఆ వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు కూడా అక్కడికి వెళ్ళి అఘోరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడ ట్రాన్స్జెండర్లు కూడా ఒకటే చెబుతున్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, తనని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఎక్కడా లేదు, కానీ ఎందుకు తను ఇలా చేస్తోంది, ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఎందుకంటే ఇబ్బందికర వాతావరణం సృష్టించకుండా తన పని తను చేసుకు వెళ్ళాలి అంటూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే తన గురించి మాకు అర్థమవుతోంది, ఒకవేళ తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మొదటి నుంచి తను మహిళ అని చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే కాస్త ఆందోళనకర పరిస్థితి ఉంది. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు, కొంతమంది తన పనితో తాను చూసుకుంటుంది వదిలేనని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంది కాబట్టి తనతో మాట్లాడే ప్రయత్నం చేయడానికి వచ్చామంటూ కూడా ట్రాన్స్జెండర్లు చెప్తున్నారు. ఒకసారిగా ట్రాన్స్జెండర్లు అంత ఎత్తున దాదాపుగా 8 నుంచి 10 మంది అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. నిశ్శబ్ద శ్మశాన వాటిక రాత్రి అయితే ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మనకు తెలుసు. ఒక్కసారి ఆలోచిస్తే ఆ విజువల్ కావచ్చు, ఆ సౌండ్ కావచ్చు, మనకి చెవులో గింగిరాలు కుడుతుంది, అంత నిశ్శబ్దం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తి కూర్చొని పూజలు చేస్తుందంటే కాస్త భయాందోళన వాతావరణం. అఫ్ కోర్స్ తనకి అది పూజా కార్యక్రమం కావచ్చు, చూసే వాళ్ళకి కొత్త కావచ్చు. ఎందుకంటే అఘోరీలు దాదాపుగా జనజీవన స్రవంతి అంటూ ఉంటాం సాధారణ భాషలో. వాళ్ళకైతే జనాల్లోకి రావడానికి అంతగా ఇష్టపడరు, లేకపోతే ఆసక్తి చూపించరు. పూజాకృతులు అనేది ఇంకా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనే చెప్పుకోవాలి. అటువంటి సందర్భంలో ఇప్పుడు తను వెళ్ళి శ్మశానాలు కూర్చొని పూజలు చేయడం, అక్కడికి ట్రాన్స్జెండర్లు చేరుకోవడం కూడా ఒకసారిగా భీతవాహ పరిస్థితి. అంటే ఏం జరుగుతుందో, రాత్రికి ఏమైనా పూజలు చేస్తున్నారేమో, రాత్రి ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుందేమో, ఆ పూజల పద్ధతి ఇంకా పెరుగుతుందేమో, లేకపోతే ఏమైనా గొడవ జరుగుతుందేమో అంటూ కూడా అక్కడ ఒక భయాందోళన వాతావరణం. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్టీవీ కూడా అక్కడికి చేరుకున్న ట్రాన్స్జెండర్తో ఫోన్లో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. లైలా టీం అక్కడికి చేరుకుంది, లైలాతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. తను ఒకటే చెబుతోంది, మేము ఇక్కడికి వచ్చింది తనతో యుద్ధం చేయడానికో తనతో గొడవ పడ్డానికో కాదు, ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, తనకు సంబంధించుకున్న ఇష్యూస్. ఎందుకంటే మొదటి నుంచి తన గురించి నేను మాట్లాడుతున్న సందర్భంలో తన గురించి నాకు అర్థమవుతోంది. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే తను మొదటి నుంచి మహిళగానే చెబుతోంది కాబట్టి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ మాకు సంబంధించి కొంత మాట్లాడాలనుకుంటున్నాం. ఎందుకంటే మా ఊళ్ళోకి వచ్చింది కాబట్టి, అక్కడ మా ప్రదేశానికి వచ్చింది కాబట్టి తనతో మేము మాట్లాడాలి అనుకుంటున్నామంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే స్థానికులు వాగ్వాదానికి దిగిన సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. అక్కడ ఒకసారిగా ఆ వాతావరణం మారిపోయింది. ఇటు అఘోరితో కూడా వాగ్వాదానికి దిగిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు స్థానికులు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఏం జరుగుతోంది? పోలీసులు కూడా అక్కడ ఇంకా బందోబస్తు, ఇన్ఫాక్ట్ పోలీసుల సంఖ్య కూడా పెరుగుతోందనే సమాచారం అందుతోంది. ఎస్ సచిన్, ఇక్కడ పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలోకి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాత్రి అంతా ఇక్కడే ఉంటుందన్నటువంటి ఆలోచనలు కూడా ఇక్కడ అఘోరి తరపున ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ రేపు సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే ఉంటుందన్నటువంటి సమాచారం అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే తన కారు షెడ్లో ఇచ్చిన తర్వాత రిపేర్ అవ్వడానికి కూడా కొంత టైం పడుతుందన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా దాని తగ్గట్టు ప్రణాళికలు కూడా చేసుకుంటున్నారు. కాకపోతే 5 రోజులు దీక్షలో ఉన్నాను కాబట్టి ఎవరితోటి
మాట్లాడనని చెప్పారు. రేపు సాయంత్రం వరకు ఆ 4 గంటల వరకు ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ అంటున్నారు. ఇక్కడ కాకపోతే ఇక్కడ సమయం గడుస్తున్న కొద్దీ ఇక్కడ ఎక్కువ సంఖ్యలోకి ఇక్కడ వాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కొద్దిగా కంట్రోల్ చేయడానికి పోలీసులు ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం అయితే కనిపించింది. ఒకేసారి కనుక ఇక్కడ వీళ్ళు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కొంత తప్పినట్టుగా కనిపించింది. కానీ ఒకసారి ఈ మధ్య కాలంలో ఇంతకుముందు మనం వీళ్ళతోటి ఏది మన లైలా అండ్ టీమ్ తోటి మాట్లాడుతున్నటువంటి సమయంలో వాళ్ళు వచ్చేసరికి కూడా మొత్తం గేట్లు అప్పటి వరకు క్లోజ్ చేస్తున్నారు. ఆ గేట్లు క్లోజ్ చేసిన తర్వాత ముందే కొంతమంది ఇక్కడ హిజ్రాలు కూడా లోపల ఉండడంతో వాళ్ళ రిక్వెస్ట్ వాళ్ళందరూ లోపలికి వచ్చారు. లైలా అండ్ టీం లోపలికి వచ్చిన తర్వాత వీరి ఆలోచనలు అంటే వస్తున్న టైంలో కొంత భోజనం చేస్తున్నటువంటి పళ్ళ రసాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పటి వరకు ఎవరిని చుట్టుపక్కల అనుమతించలేదు. కొంత లోపలికి తీసుకెళ్లి ఎవరికి కనపడకుండా కొంత చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం జరిగినటువంటి పరిణామాలు ఎప్పుడైతే తను మళ్ళీ వచ్చి శ్మశాన వాటికలో కూర్చుండడంతో మళ్ళీ కొంత అక్కడ వాళ్ళతో మాట్లాడి లైలా అండ్ టీం వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కొంతసేపు బయట ఆర్టీవీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయి అన్నటువంటి సందేహం కూడా కలిగింది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక అప్రమత్తతోటి కూడా ఇక్కడ వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా కొంతమంది సంయమనం పాటించాల్సిందిగా వీళ్ళకి సూచించారు. కానీ తను మాట్లాడను అని చెప్పకపోయేసరికి ఇక్కడ వాళ్ళు చెప్పేదే వాళ్ళతో మాట్లాడి మనం అంటే వెంకటరత్నం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం లైలా చెప్పినట్టుగా ఈ రాత్రంతా కూడా అక్కడ కొంతమంది ట్రాన్స్జెండర్లు కంటిన్యూ అవకాశం ఉందా? అక్కడ వాళ్ళతో కాస్త సైగలు చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అఘోరి అనేది తను మాట్లాడుతున్న సందర్భంలో చెప్పుకొచ్చింది. ఏం జరుగుతోంది ఈ రోజు రాత్రికి? తనతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం కనిపిస్తోందా? ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తను ఇప్పటి వరకు కొందరు వాళ్ళతో సైకిల్ ద్వారానే వాళ్ళకు చెప్పినటువంటి పరిస్థితి. అంతకుముందు కొంత ఆరోగ్యన్సీ అంటే ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉండడంతో వాళ్ళ మీద కొంత అరిచినటువంటి పరిస్థితి. అంటే మీకు అంటే కుటుంబ సభ్యులు ఎవరు లేరా, అక్క చెల్లెలు లేరా అని చెప్పి వాళ్ళ మీద విరుచుకుపడినటువంటి సందర్భము. తర్వాత ఎవరు వెళ్ళినా కానీ నేను మాట్లాడను, మౌన దీక్షలో ఉంటున్నా అని చెప్పి గురువు చెప్పేంత వరకు ఎవరితో మాట్లాడని చెప్పి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అదే సమయంలోనే లైలా అండ్ టీం వచ్చి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ సైకిల్ ద్వారానే వాళ్ళకు సమాధానం చెప్పింది. ఇప్పుడు మాత్రం వాళ్ళు కూడా ఏంటంటే మేము చెప్పాల్సింది చెప్పాము. ఎందుకంటే అఘోరి తను ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా తమ వాళ్ళని చెప్పి ఎప్పుడు నేను ఇది అదే అని చెప్పుకోలేదు కాబట్టి తన మీద గౌరవం ఉంది, దీనికి ఆత్మతత్వానికి సంబంధించింది కాబట్టి మేము ఎప్పుడు తను దూషించడం కానీ విమర్శించడం కానీ చేయలేదు. ఒకవేళ అంత గొప్ప స్థితిలోకి వెళ్ళినందుకు మేము కానీ తను పూజ చేసుకుంటున్న క్రమంలో కూడా మధ్యలో ఒకసారి అలా లేచింది, వాళ్ళతో మాట్లాడింది అంటూ కూడా అక్కడ మనం విజువల్స్ బట్టి అర్థమవుతోంది. స్థానికులతో కూడా గొడవ పడింది. కానీ తను మాట్లాడలేదు, కనీసం స్థానికులతో కూడా మాట్లాడలేదు. తన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా ఆగ్రహంతో లేచి నుంచింది. అవును సచిన్, ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఎవరైనా విమర్శిస్తే మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడం లేదు. వెంకటరత్నం ఒక్కసారి నేను ఏ క్వశ్చన్ అయితే రైజ్ చేస్తాను ఆ క్వశ్చన్ కి సంబంధించి తను అక్కడ ఆడియో ఉంది, ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నేను తప్పు పడుతున్నాను కూడా నేను తప్పు పడుతున్నాను కూడా అని చెప్పిన మీరు పరమేశ్వర భక్తులు కదా, పరమేశ్వర భక్తులు కదా. మీరు ఎప్పటికైనా నువ్వు కూడా పెట్టలేదు కదా. పూజ ఇంట్రెస్టింగ్ గా మీరు గమనించారా లేదు? లైలా మనతో మాట్లాడినప్పుడు, ట్రాన్స్జెండర్ లైలా మాట్లాడినప్పుడు తనతో సైగలతో మాట్లాడింది. కానీ ఇప్పుడు మాత్రం తను గొడవ పడినప్పుడు నోరు విప్పింది. కానీ ఏం జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా అర్థం కావట్లేదు. కనీసం తను ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దామంటే కనుక తన కాల్ పిక్ చేస్తలేదు. ఒకసారి తన కనుక ఐ రిక్వెస్ట్ టీమ్ ఒకసారి కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. తన కాల్ కనుక కరెక్ట్ అయితే తన్నే అడిగే క్వశ్చన్ ప్రయత్నం చేద్దాం, తననే క్వశ్చన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏం జరుగుతోంది, ఏం చేస్తోంది, ఎందుకు అటువంటి ఉద్రిక్త వాతావరణం? రైట్, కాల్ చేస్తున్నాను, రింగ్ అవుతోంది. కాల్ పిక్ చేస్తే కనుక క్వశ్చన్ చేద్దాం. మీరు మౌనవ్రతంలో ఉన్నారా లేకపోతే మాట్లాడుతున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఎందుకు అంతటి రభస జరుగుతోంది? ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కనుక ఒకసారి కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ కాల్ కనెక్ట్ అయితే కనుక తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తన ఫోన్ అయితే మాత్రం రింగ్ అవుతోంది. తన కాల్ రింగ్ అవుతోంది. రైట్, తనైతే మాత్రం కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కాల్ కనెక్ట్ అయితే కనుక విజువల్స్ మీరు చూస్తున్నారు. అఘోరి ఉన్న శ్మశాన వాటికకు ఇటు దాదాపుగా